ప్రస్తుతం ఉన్న 3 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మరో పంపిణీ సంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 31ని విడుదల చేసింది. అలాగే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పలు సౌర, పవన విద్యుత్, బయోమాస్ ప్రాజెక్టులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరాను మరింత సమర్థంగా నిర్వహించడానికి, సబ్సిడీ భారాన్ని పారదర్శకంగా ఉంచడానికే ప్రభుత్వం ఏపీఆర్ఏపీఎల్ను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థ కేవలం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణకు మాత్రమే పరిమితమవుతుంది. ఇతర డిస్కంల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లను ఈ సంస్థకు బదిలీ చేస్తారు. వ్యవసాయ రంగ విద్యుత్ కొనుగోలు పంపిణీ బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వ్యవసాయ రంగంలో విద్యుత్ పంపిణీకి అవసరమైన లైసెన్సును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి పొందే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.